తులసి న్యూస్ కు స్వాగతం. అంతర్జాతీయ వేదికపై చిన్నారుల విజయాలకు ఎమ్మెల్యే ఇంటూరి ప్రత్యేక అభినందనలు. కందుకూరు పట్టణానికి చెందిన చిన్నారులు తమ నాట్య ప్రతిభతో జాతీయ అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు సృష్టిస్తూ పట్టణానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. పట్టణంలోని శ్రీ నటరాజ నాట్య మండలి, సరస్వతీ నిలయం విద్యార్థులు ప్రతిష్టాత్మక నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఘనత సాధించిన చిన్నారులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అనగా మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అద్భుత నాట్య ప్రదర్శన చేసిన చిన్నారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు సర్టిఫికెట్లు, షీల్డులు అందజేసి ఆశీర్వదించారు. ప్రతిభను ప్రోత్సహించాలి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరి చిన్నారులు ప్రపంచ వేదికలపై తమ ప్రతిభను చాటడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం ఈ చిన్నారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ విజయాల వెనుక నాట్య గురువులు తిరుమల శెట్టి వెంకట దత్తేశ్వరి, కె ప్రేమ్ కుమారుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విజయాల పరంపర. నాట్య గురువు శ్రీమతి తిరుమల శెట్టి వెంకట దత్తేశ్వరి గారి శిక్షణలో గత 3 ఏళ్లుగా ఈ సంస్థ చిన్నారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. అంతర్జాతీయ గుర్తింపు. 2024 డిసెంబర్ 8న అంతర్జాతీయ శాస్త్రీయ సంగీత మరియు నృత్య సంఘం ICMDA నిర్వహించిన శివతాండవం రావణ ఘట్టం కార్యక్రమంలో పాల్గొని తిరుమల శెట్టి వెంకట దత్తేశ్వరి, చిత్రపు కార్తికవల్లి, చిత్రపు నాగకృతికవల్లి, నాగసూరి శ్రీహంసిక నోబెల్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకాల్లో స్థానం సంపాదించారు. జాతీయ పురస్కారాలు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న హైదరాబాద్ రవీంద్ర భారతిలో, 28న నెల్లూరు రేబాల టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమాల్లో పి లతిక, సిహెచ్ మన్విత, జి సహస్, కె గీతిక సహస్ర, ఎన్ హన్సిక, సిహెచ్ కార్తిక, సిహెచ్ కృతిక, పివి సిరి, ఎం యశస్విని, జి సాన్వి, బి వాసవి, కె ప్రవిజ్ఞ, ఎస్ ఈషా, మాన్వి, ఈ మన్విత వంటి చిన్నారులు రైజింగ్ స్టార్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు ఆది పరాశక్తి అవార్డులను అందుకున్నారు. ఇంతకు ముందు కూడా ఈ విద్యార్థులు ఉగాది జాతీయ పురస్కారాలు, తిరుమల తిరుపతిలో జరిగిన శ్రీ అన్నమయ్య పద నృత్యార్చన వంటి కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలను అందుకున్నారు.